నమస్తే. ఐఎమ్ డాక్టర్ విజయలక్ష్మి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్, ఏలూరు. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? అసలు ముందు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఉన్న అపోహ ఏంటి? ప్లాస్టిక్ సర్జరీ అంటే అందం కోసం చేసేది, లేకపోతే ఎక్కడి నుంచన్నా పార్ట్ తీసి ఇంకొక చోట వేసేది, ఒక మనిషిని ఇంకో మనిషిలాగా మార్చేది. ఇవన్నీ అపోహలు. ప్లాస్టిక్ సర్జరీ అంటే మనం లేని దాన్ని ఒకటి దాన్ని అక్కడ ప్లేస్లో కరెక్ట్ ఫంక్షన్ కోసం పెట్టుకునేది. ఇంకా ప్లాస్టిక్ సర్జరీలోనే ఒక పార్ట్ కాస్మెటిక్ సర్జరీ. ఆ కాస్మెటిక్ సర్జరీలో మనం ఉన్న పార్ట్స్ని దాన్ని కొంచెం అందంగా చేసుకోవడం. ముక్కు బాగాలేని వాళ్ళు ముక్కు చేసుకోవడం, లేకపోతే గడ్డం సరిగ్గా చేసుకోవడం, మొహంలో ఏదన్నా పార్ట్ సరిగ్గా చేసుకోవడం, ఇంకా బాడీలో ఏ పార్ట్ అన్నా కావాలి అంటే దాన్ని అందంగా చేయడం. కానీ ఒక మనిషిని ఇంకోలాగా మార్చడం అనేది చాలా కష్టమైన పద్ధతి. అలాంటివి అసలు ప్రస్తుతానికైతే మామూలు వాళ్ళ రీచ్లో లేనట్టే. ప్లాస్టిక్ సర్జరీ, రెగ్యులర్గా ప్లాస్టిక్ సర్జరీ కేసెస్ ఏమేం జరుగుతాయి? ప్లాస్టిక్ సర్జరీలో బర్న్స్, ట్రామా, కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతో అవయవ లోపాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బర్న్స్ తీసుకుంటే కాలిపోయిన గాయాలతో వచ్చిన వాళ్ళకి కాలిపోయిన గాయం డెప్త్ని బట్టి అంటే అది రకరకాలుగా డివైడ్ అవుతుంది. 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ అని. సో 1st డిగ్రీ, 2nd డిగ్రీ వరకు అప్ టు 3rd డిగ్రీ సగం వరకు కూడా మనం మామూలుగా అంటే కాలిన మచ్చలు అతి తక్కువగా కనిపించేటట్టు కొన్ని చోట్ల పూర్తిగా కనిపించకుండా కూడా నయం చేయించుకోవచ్చు. దానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇమీడియట్గా కాలిన వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ముందు ఫస్ట్ ఎయిడ్ ప్రికాషన్స్ చెప్పినట్టు చేసి ఒక కన్సల్టెంట్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఆ వూండ్స్ అనేవి మీకు కనిపించకుండా లేకపోతే అతి తక్కువగా కనిపించేటట్టు ఫంక్షనల్ ఇంపైర్మెంట్ అంటే మనం పని చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఎలా మాన్తాయో ఒక డాక్టర్గా చెప్పగలుగుతాం. మీకు తర్వాత కాంప్లికేషన్స్ అనేవి ఉండవు.